ఐబొమ్మ రవి మరోసారి పోలీస్ కస్టడీలోకి వెళ్లనున్నాడు. ఇప్పటికే 2 సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు మరోసారి కస్టడీకి కోరారు. దీంతో నాంపల్లి కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మిత్ర ఐబొమ్మ రవి కేసులో మరొకసారి ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఇప్పటి వరకు 3 సార్లు, అంటే మొదటిసారి 5 సారి, రెండోసారి 3 సారి, ప్రస్తుతం 3వ సారి మరొక 3 రోజులు కస్టడీ విచారణకు అనుమతించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఐబొమ్మ రవి కేసులో కూడా కొంత కీలక సమాచారం రాబట్టాలంటూ సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు నాంపల్లి కోర్టులో అందుకు సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం మరొకసారి సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీకి ఇటు నాంపల్లి కోర్టు అనుమతించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతానికి అయితే కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలు రాబట్టాము, కానీ కొన్ని ఇంకా టెక్నికల్ అంశాలతో పాటు మొత్తంలో ఇటు మనీ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా గుర్తించారు. కాబట్టి ఆ వివరాలను ఆరా తీసేందుకు సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు కస్టడీ కోరినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. కాబట్టి ప్రస్తుతానికైతే రేపు నుంచి మరొక 3 రోజుల పాటు ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నారు. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.